ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ మాఫియా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి లిక్కర్ మాఫియా గురించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలసీల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విధానం గురించి మీ ద్వారా ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పేసి తెలియడం కోసం మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని అంటేనే అసలు సారాయి ఏ రోజైతే ఈ లిక్కర్ని పూర్తిగా మద్యపాన నిషేధం చేసినటువంటి రామారావు గారు ఆయన్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని ప్రజలకు అందుబాటులో చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, ఏది స్కామ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వ దుకాణాలని పూర్తిగా రద్దు చేసి మీరు మీ యొక్క తెలుగుదేశం మాఫియా నాయకులకి, మద్యం మాఫియాకి ప్రైవేటు దుకాణాలు పెట్టేటట్లుగా చేసి వాటిని అందరికీ కూడా షాపులన్నీ మీ నాయకులకు సంబంధించి వచ్చేటట్లుగా చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షాప్కి 30% మీ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, మీ నాయకులకు వచ్చేటట్లుగా చేసి బెల్ట్ షాపులు పెట్టి ఊరికి 8 బెల్ట్ షాపుల దాకా పెట్టి ప్రతి ఒక్క షాపుకి పర్మిట్ రూములు పెట్టి ఈ రకంగా మీరు పాలనని స్టార్ట్ చేశారు, మాఫియాని స్టార్ట్ చేశారు. వందల వేల కోట్లు మీ నాయకులు చేతులు మార్చుకుంటూ ఉన్నారు. మరి అసలు ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నానని చెప్పేసి సంతకం చేశాడు. అసలు బెల్ట్ షాపులకి పర్మిషనే లేని దానికి రద్దు చేసినట్టు సంతకం చేశాడు. 43,000 బెల్ట్ షాపులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 43,000 బెల్ట్ షాపుల్ని రద్దు చేశారు. మీరిచ్చినటువంటి పర్మిట్ దుకాణాలకి పూర్తిగా 4,000 దుకాణాలు ఉంటే వాటిని పూర్తిగా రద్దు చేశారు. మినిమం ఉండాలి కదా. ఇంత దుర్మార్గంగా అదేదో పక్క వీధిలో దొంగతనం జరుగుతూ ఉంటే ఇక్కడ దొంగ వస్తాడు, ఇక్కడ దొంగతనం చేయడానికి, అయ్యో పక్క వీధిలో దొంగతనం జరుగుతుందని చెప్పేసి చెప్తాడు, అక్కడ దొంగతనం జరుగుతుందని. వీళ్ళందరూ అక్కడికి పోతారు, ఇక్కడ మొత్తం దోచుకుంటాడు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ అమ్మఒడి నాన్నబుడ్డి అని చెప్పేసి చెప్పాడు మన ప్రచారంలో. అమ్మఒడి ఎట్టా ఇవ్వాల, అమ్మకు వందనం అన్నారు, అమ్మకి నామం పెట్టారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,300 షాపులుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని 33% తగ్గించి 2,900కి 34 షాపులకి వాటిని తగ్గించారు. మరి ఏది నాన్నబుడ్డి ఇవ్వడం అని చెప్పేసి మాట్లాడుతున్నా. సారాని, మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పారించేటట్లుగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్ విధానాన్ని తీసుకొని వచ్చి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్లు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ప్రతి ఇంటింటికి ఫోన్ పట్టు, బాటిల్ పట్టు అన్నట్లుగా చేసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిది దుర్మార్గమా, జగన్మోహన్ రెడ్డి గారిది దుర్మార్గమా అని చెప్పేసి చెప్తాము. ఇంకా మీరు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి ఈ దుకాణాలు ఏ రకంగా ఇచ్చారంటే, మీ నాయకులకి ఈ దుకాణాలు వచ్చేటట్లుగా చేసి ఎక్కువ పర్సెంట్కి అమ్మమై క్వార్టర్ బాటిల్కి 20 రూపాయలు అదనంగా అమ్ముకునేటట్లుగా చేసి మీ యొక్క కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు సంపాదించుకునేటట్టుగా మీ నాయకులు ఎట్లా
రోడ్డు మీదకి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చెప్పారు కదా. ఇంటింటికి పోయి మీకు అమ్మఒడి వస్తుంది, మీకు ఉచిత బస్సు అన్నారు, సిలిండర్లు అన్నారు, అన్నీ చెప్పాల్సినటువంటి పిల్లలు కనపడితే నీకు 15 అని అన్నారు. అమ్మాయిలు బోనీలు వేసుకొని 18 సంవత్సరాల అమ్మాయిలు కనిపిస్తే మీకు 1500 నెలలకు ఇస్తానన్నారు. పిల్లలు కనిపిస్తే చదువుకున్న వాళ్ళు కనిపిస్తే మీకు నిరుద్యోగ వృత్తిని అన్నాం. ఈ మోసాలన్నీ చేసి వీటిని డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని కట్టలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అక్రమ కేసులు పెట్టడానికి చేస్తూ ఈ రకంగా వరుసన మార్చుకుంటా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తప్పుడు మార్గాలు పంపిస్తున్నారో ఒకసారి చూస్తే మనకందరికి అర్థమవుతా ఉంటుంది.